హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి క్రెడిట్ స్కోర్. సిబిల్ స్కోర్ అంటే ఏమిటి, క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఇవాళ వీడియో చేసుకుంటున్నాము. ఇంకా త్వరగా వీడియోలోకి వెళ్తే, క్రెడిట్ స్కోర్ అనేది 300 నుండి 900 మధ్యలో ఉంటుంది. కొంతమందికి 0 మరియు -1 కూడా ఉంటుంది. 0 అంటే వాళ్ళు గత 6 నెలల లోపు మాత్రమే ఒక లోన్ తీసుకుని ఉన్నారు, అంతకుముందు లోన్ చరిత్ర అనేది లేదు అని అర్థం. -1 అని ఉంది అని అర్థం. వాళ్ళు ఇప్పటిదాకా ఎప్పుడు లోన్ అనేది తీసుకోలేదు అని అర్థం. -1 ఉన్నా కూడా మనం లోన్స్ కొన్నిటికి ఎలిజిబుల్ అవుతాము. అండ్ మనం స్కోర్ని మనం విభజించుకొని చూస్తే 300 నుండి 550 లోపు ఉంటే మన సిబిల్ స్కోర్ చాలా పూర్గా ఉందని అర్థం. అంటే బ్యాంక్ మనకి లోన్లు ఇవ్వవు. ఇంకోటి 550 నుంచి 650 మధ్యలో ఉంటే ఓకే, యావరేజ్గా ఉంది అని అర్థం. ఓకే, పర్వాలేదు, కొన్ని చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్ ఇస్తాయి. అండ్ 650 నుంచి 750 మధ్యలో ఉంటే బాగానే ఉన్నట్టు అర్థం. చాలా వరకు అన్ని బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడతాయి. అండ్ ఇంకా 750 నుండి 850 మధ్యలో మన సిబిల్ స్కోర్ ఉందంటే అర్థం సూపర్ ఎక్సలెంట్గా ఉందని అర్థం. ఏ బ్యాంక్ అయినా మనకి లోన్ ఇవ్వడానికి వెనకడు వేయరు అండ్ మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఇస్తారు. అండ్ ఈ క్రెడిట్ స్కోర్ చూసే కంపెనీల్లో ముఖ్యంగా 4 కంపెనీలు ఉంటాయి. ఈ క్రెడిట్ స్కోర్ని చాలామంది సిబిల్ స్కోర్ అంటారు. దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ట్రాన్స్యూనియన్ సిబిల్ అనే కంపెనీ ఈ క్రెడిట్ స్కోర్ని చూస్తుంది కాబట్టి దాన్ని సిబిల్ స్కోర్ అని అంటారు. ఈ 4 కంపెనీలు వచ్చేసి ట్రాన్స్యూనియన్ సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ అండ్ సిఆర్ఐఎఫ్ హైమార్క్ అని ఈ 4 సంస్థల వాళ్ళు క్రెడిట్ స్కోర్ చూస్తారు. ఒక్కొక్క బ్యాంకు కానీ ఒక్కొక్క ఫైనాన్షియల్ సంస్థ కానీ ఇందులో ఒక్కొక్క దాన్ని స్కోర్ని ఆధారంగా తీసుకొని లోన్లు జారీ చేస్తాయి. సిబిల్ స్కోర్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఏ లోన్కి వెళ్ళాలన్నా కానీ, హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఏ లోన్కి వెళ్ళాలన్నా కానీ మనకి సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. అది మనకి సిబిల్ స్కోర్ ఉంటే మనకి అత్యవసర సమయాల్లో లోన్లు మనకి బ్యాంకులు సులభంగా ఇస్తాయి. అండ్ వడ్డీ కూడా చాలా తక్కువ రేటుకే ఇస్తాయి. అదే మన సిబిల్ స్కోర్ సరిగ్గా లేదు, సో బ్యాంకు మనకి లోన్ ఇవ్వడానికి ముందుకు రావు. ఒకవేళ ఇచ్చినా కూడా వడ్డీ అధికంగా తీసుకుంటారు. సో అందరూ ఈ సిబిల్ స్కోర్ని చాలా జాగ్రత్తగా అండ్ వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అండ్ సిబిల్ స్కోర్ని పెంచుకోవాలి అంటే ముందు అసలు సిబిల్ స్కోర్ని ఎలా పరిగణిస్తారో అనేది తెలుసుకోవాలి. కాబట్టి సిబిల్ స్కోర్ని ఎలా చూస్తారు అంటే, ముందు మనము ఆన్ టైం కడుతున్నామా లేదా పేమెంట్స్ అనేవి చూస్తారు ఒకటి. అండ్ మనం క్రెడిట్ కార్డులు కానీ ఇలాంటివి ఉంటే, సపోజ్ మనకు 1 lakh లిమిట్ ఉంటే దాంట్లో 30,000 లోపే వాడితే 30% యూటిలైజేషన్ కింద వస్తారు. అప్పుడు మీ యూటిలైజేషన్ బాగుంది కాబట్టి సిబిల్ స్కోర్ బాగుంటుంది. అండ్ మీకు ఇది అండ్ నెంబర్ ఆఫ్ లోన్స్ ఎంత ఎక్కువ కాలం నుంచి ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మీ సిబిల్ స్కోర్ పరిగణనలో తీసుకుంటారు. ఇంకోటి ఫైనల్గా వచ్చేసి ఏంటంటే, మీరు నెంబర్ ఆఫ్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా అప్లికేషన్ వేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎంత అవసరమైతే మాత్రం అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా అప్లై చేసి రిజెక్ట్ అయినా కూడా మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. క్రెడిట్ స్కోర్ పడిపోతే మీకు లోన్స్ అనేవి తొందరగా రావు. ఇవన్నీ పరిగణలో తీసుకొని వీలైనంత వరకు అన్నీ టైం టు టైం పేమెంట్ చేసుకోండి. అండ్ ఎక్కువ లోన్స్కి వెళ్ళకండి. అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా తక్కువ యూటిలైజ్ చేసుకోండి. దయచేసి అందరూ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏదన్నా నేను చెప్పడం తప్పు ఉంటే కొంచెం కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియోలో టాపిక్ చేయాలో చెప్పండి, ట్రై చేస్తాను. బై బాయ్.